ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ ఆలయంలో యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారం తప్పనిసరిగా హాజరయ్యే వారంగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను కుమ్మరించునుగాక. ఆమేన్. ఆగస్టు 10వ తేదీ 2025 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, సమస్త జనులకు యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. తండ్రి అందుకున్న ఆరాధన కుమారుడైన క్రీస్తుకే చెల్లును గనుక త్రియేక దేవుని ఆరాధించు వారముగా ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆయన సన్నిధిని వేడుకునే వారముగా మనకు ఆశ్రయదుర్గముగా కేడముగా ఉండి కాపాడి రక్షించువాడై ఉన్నాడు. ఆయన ప్రార్థనా మందిరములో మనలను ఆనందింపచేసి ఉల్లసింపచేయువాడై ఉన్నాడు. ఆయన మందిరములోనికి వచ్చి వారముగా ఆయన బలిపీఠం మీద అర్పించు దహన బలులు ఆయన అంగీకరించువాడై ఉన్నాడు. బలులు అనగా విరిగి నలిగిన హృదయమే కదా. ప్రార్థన. నిత్యము ఆరాధనందదగు దేవా, నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణము నిమిత్తం నీకు కోట్లాని కోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. ఈ లోకమునకు వెలుగై ఉన్న ప్రభువా, ఈ లోక మాలిన్యం అంటకుండా నీ రక్తమిచ్చి కొనబడిన వారముగా నీ దేవాలయమునకు రానిచ్చి పాచి ఆరాధన పొందదైన దేవుడిగా నీవు మాపై చూపుచున్న నీ కృపా వాత్సల్యత నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వాక్య వాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము. ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను మీ రెక్కల చాటున మరుగుపరిచి నీవే మా కేడముగా దుర్గముగా ఆశ్రయించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ వినిపింపచేస్తూ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన చేకూరుస్తున్నందుకు వందనాలు. ఎందరో తమ ప్రార్థన అంశములు నీ సన్నిధిని విన్నవిస్తూ నీపైనే ఆనుకుని ఉన్నారు. నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ వారమంతయు మీరు మీ రెక్కల చాటున మరుగుపరిచి నీ రెండవ రాకడ ఆలస్యమైతే మా జీవిత కాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతలను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలముగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.